గతంలో ఎగ్జామ్ పెట్టి ఆ ఎగ్జామ్ లో పేకాట విషయం చెప్పండి సార్. పేకాట అది రెగ్యులర్ పేకాట కాదు, మీకు పేకాట గురించి కూడా చెప్పారు. దాంట్లో ఏమిటనేది 13 కార్డ్స్ కాదు, ఇంటర్నేషనల్ గేమ్ ఉంది కార్డ్స్ ది. మీకు అది అసలు ఆ ఆటలు కూడా తెలియవు మీకు సరిగ్గా. ఏదో ఒక ఆట తెలుసు మీకు, ఎంతసేపు గుండాట అయ్యే తెలుసు వైసీపీ వాళ్ళకి. ఈ పేకాట గురించి తెలియదు మీకు. నేనేమంటానంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం యొక్క లిస్ట్ లో ఏవైతే ఉన్నాయో అవే ఉన్నాయి. ఇప్పుడు వేరే కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఏవీ లేవు. కాబట్టి ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు స్పోర్ట్స్ కోటాలో ఏమేమి ఉన్నాయో, మన దేశంలో ఏవి ఉన్నాయో, అంతర్జాతీయంగా కూడా కాదు, మన దేశంలో ఏవి ఉన్నాయో అవన్నిటిని కూడా పెట్టారు. నేనేమంటున్నానంటే వాసుదేవన్ గారు, ఇష్యూ జరిగినప్పుడు దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి, ప్రభుత్వాన్ని బదనాం చేయండి. చెప్తారా మీరు? ఆ బ్రిడ్జి గురించి చెప్పినట్టున్నారు పేకాటలో, దాని రిఫైన్డ్ ఇది బ్రిడ్జి పర్మిటేషన్స్ కాంబినేషన్స్ అట. మాకు సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్ లో అది పర్మిటేషన్స్ కాంబినేషన్. ఇప్పుడు దానికి సంబంధించి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఇచ్చిన సర్టిఫికెట్స్ తోటి క్వాలిఫై అయిన వాళ్ళు ఎవరైనా ఇందులో ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఉన్నారా? రాలేదు ఇందులో. వాళ్ళు మరి ఎందుకంటారట వైసీపీ వాళ్ళు పేకాట ఆడిన వాళ్ళకి ఉద్యోగాలు? అంటే నామ్స్ లో బ్రిడ్జ్ గేమ్ పెట్టింది కాబట్టి పేకాటకు పెట్టారని అంటారు వీళ్ళు. అంటే దాంట్లో నామ్స్ లో పెట్టింది. నేననేది బ్రిడ్జ్ గేమ్ ఎక్కడ ఎవరు ఆర్గనైజ్ చేస్తారు, సర్టిఫికేట్లు ఎవరు ఇస్తారు, దానికి ఉన్న ప్రామాణికత ఏంటి, దాన్ని ఎలా కన్సిడరేషన్ లోకి తీసుకుంటుంది ప్రభుత్వం అనేది నేను అడుగుతున్నా. అది మామూలుగా అంటే గేమ్ ఎట్లయితే అవుతుందో వాళ్ళు, అది ఇంటర్నేషనల్ గేమ్ కదా, దానికి గేమ్ ఎవరు కండక్ట్ చేస్తే గెలుచుకున్నారు పథకాలు, అది సార్ నేను అడిగేది. వాసుదేవన్ గారు, నేను అది కూడా దట్ ఈజ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ స్కిల్ గేమ్. ఆ గేమ్ కు పోయిన వాళ్ళు ఎవరైనా తెచ్చుకుంటే దాన్ని చేసుకోవడానికి పెట్టారు. ఎవరిచ్చింది ప్రమాణంగా తీసుకుంటున్నారు అనేది అడుగుతున్నారు సార్. అది నేను అడుగుతున్నాను. అరే ఇప్పుడు ఇవన్నీ అథ్లెటిక్స్ అందరికి ఇవ్వట్లేదండి. గోల్డ్ తెచ్చుకున్నారు, సిల్వర్ తెచ్చుకున్నారు. స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్ ఇవి జరుగుతాయి. వాటికి కూడా జరుగుతాయి. ఒకవేళ జరిగితే ఎక్కడ జరుగుతాయి, ఎవరు ఇస్తారని అడుగుతున్నా. అది కూడా దుర్గాప్రసాద్ గారు మాకు తెలియదన్నారు, మీకు చెప్పాలి కదా వాసుదేవన్ గారు అడిగేదానికి. చెప్తున్నారు మాకు తెలియదన్నారు పేకాట గురించి. సరే మాకు తెలియదు, అటువంటి పేకాటలు కానీ అటువంటి మేము పోము. మీకు బాగా తెలుసు కదా, మీరు దాని గురించి అడిగేటప్పుడు వివరించండి మాకు, మేము తెలుసుకుంటున్నారు. మీరు ఆగండి, ఆయన చెబుతున్నారు సార్. వారికి శ్రీకాంత్ గారిని వినమనండి. ఇంటర్నేషనల్ క్లబ్స్ ఉంటాయి. ఇంటర్నేషనల్ క్లబ్స్ లో ఈ బ్రిడ్జ్ గేమ్ అనేది ఒక వారాల తరబడి ఉంటుంది. దానికి ఆ వారాల తరబడి బ్రిడ్జ్ గేమ్ ఆడినప్పుడు కంటిన్యూగా ఇతర దేశాల వాళ్ళు, కొన్ని దేశాలలో 20-30 దేశాల వాళ్ళు కూడా పాల్గొంటారు. ఇది ఒక ప్రొసీజర్ లో జరుగుతుంది. మన మామూలుగా ఒలింపిక్స్ ఎట్లా జరుగుతుంది, బ్రిడ్జ్ గేమ్ కూడా దానికి అట్లే ఉంది. అయితే దీంట్లో క్వాలిఫై అది అవుతుందని చెప్పారు, కానీ ఏ సర్టిఫికెట్ ఎవరు తేలేదే, బ్రిడ్జ్ గేమ్ లో ఎవరు అక్కడ పెట్టలేదే. ఉత్తదానికి ఎందుకు అంటే ఏదన్నా ఒక ఉద్యోగానికి ఈ నామ్స్ పెడితే కూడా ఈ నామ్స్ మీకు